దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? పవిత్రమైన జీవితం దేవుణ్ణి మహింపరుస్తుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 1 కొరింథీ 6:19-20 మన దేహంతో దేవుని మహిమపరచుటకు తగు జాగ్రత్త తీసుకుని దానిని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీ దేహమును తిండికో, త్రాగుడుకో, మత్తు పదార్థాలకో, సిగరెట్లకో, వ్యభిచారానికో వాడకూడదు. నీ దేహమును దేవుని మహిమ కొరకు వినియోగించాలి. పౌలు వలె క్రీస్తును మన శరీరమందు ఘనపరచాలి. ఈ దేహంతో దేవుని క్రియలు జరిగించి ఆయనను మహిమపరచాలి. 2 కొరింథీ 5:15.